హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇది వచ్చేసి ఎస్టర్డే వీడియో అనమాట. మనకి ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం. అందరూ ఆషాఢ మాసం అనేసరికి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో మేము కూడా గోరింటాకు పెట్టుకోవాలని తెంపుతూ ఉన్నాను. ఇది వచ్చేసరికి మా చెట్టే అనమాట. మా ఇంటికి అవతల సైడ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో గోరింటాకు తెంపుకున్నాను. చూడండి, చాలా బాగుంటుంది, అలాగే చాలా బాగా పండుతుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. చూడండి, నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టినప్పుడు నేను వీడియో తీయలేదు. ఎవరైనా అడిగితే ఎలా రెడ్గా పండింది అని అంటే అప్పుడు నేను ఏమేమి వేసి పట్టాను అనేది చెప్తాను. ముందుగా అయితే ఒక హ్యాండ్కి నేనే పెట్టుకున్నాను అనమాట గోరింటాకు వచ్చేసి. చూడండి, నెక్స్ట్ ఇంకొక చేతికి అత్తమ్మతో పెట్టించుకుంటాను. ఇది ఆషాఢ మాస స్పెషల్ వీడియో కదా. సో ఆషాఢ మాసం మనం గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాం అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆషాఢ మాసం వస్తే చాలు ఆడవారి అరచేతిలో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుంది అని చెబుతూ ఉంటారు. అంతేకాదు, గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా ఉంటుంది. ప్రకృతికి దగ్గరి సంబంధం ఉంటుంది. నిన్నటి వరకు ఎండాకాలం బాగా ఉండి ఏ ఆహారాన్ని తీసుకున్నా తొందరగా జీర్ణం అవుతూ ఉంటుంది. శరీరంలో జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఈ ఆషాఢ మాసం నుంచి వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. వర్షాకాలం వర్షాలు పడతాయి. తరువాత చలికాలం వస్తుంది. అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని సూచన చేయడానికి పూర్వం నుంచి కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ఈ మాసంలో దీక్షలు, వ్రతాలు ఆచరణం చేయడం, కామార్థాలను పక్కన పెట్టి మోక్షార్థాల కోసం ప్రయత్నం చేసే మాసం. శరీరాన్ని, మనసును ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడానికి అనువైన మాసం ఆషాఢ మాసం. కాబట్టి ఈ మాసంలో బోనాలు, జాతరలు మొదలైన వేప ఆకు, పసుపు పెట్టుకోవడాలు, వ్రతాలు మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. వాటిని అందరూ ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో మనకి ఏ ఆదివారమైనా గోరింటాకు పెట్టుకోవాలి. అలాగే మునగాకుతో కూర లేదా ఫ్రై, పప్పు ఏదో ఒకటి చేసుకొని తినండి, చాలా మంచిది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసాన్ని నియమ నిబంధనలతో దేవుణ్ణి ఆరాధిస్తూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే చూడండి, నాకు అత్తమ్మ వచ్చేసి గోరింటాకు పెడుతూ ఉంది కదా. ఇంకా హ్యాండ్కి అయిపోయింది, వెనకాల కూడా పెట్టాలా అమ్మ అంటే సరే అత్తమ్మ పెట్టండి అని చెప్పాను. నేను మా అత్తమ్మతో ఫ్రెండ్లీగా ఉంటాను, అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మేమిద్దరం అయితే చాలా బాగుంటాము. నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మ మీరు కూడా పెట్టుకోండి అని చెప్పాను. తను మామూలుగా గోరింటాకు పెట్టుకోరు. సో అత్తమ్మ ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలి అని చెప్పాను అనమాట. సరే అమ్మ, ఒక చేతికి పెట్టుకుంటాను అనేసి తను కూడా గోరింటాకు పెట్టుకుంది అనమాట. సో వీడియో ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎర్లీ మార్నింగ్ నా గోరింటాకు ఇలా ఎర్రగా పండింది. సో మీరు కూడా ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో నాకు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి. సో తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.